రాష్ట్రంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తున్నాయి. అంబర్పేటలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, సనత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, సోమాజిగూడ, నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఖైరతాబాద్, నారాయణగూడ, సికింద్రాబాద్, ఉప్పల్, బోడుప్పల్, మల్లాపూర్, మేడిపల్లిలో వర్షం కురుస్తోంది. రేపు కూడా ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వెదర్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, రాష్ట్రంలో వాతావరణ మార్పులకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కవిత, కొద్దిసేపటి క్రితం వరకు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విదర్భ నుంచి ఏర్పడినటువంటి ఒక ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతుంది. అది మరత్వాడ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం రాష్ట్రంలో పడుతుందని కూడా వాతావరణ కేంద్ర అధికారులు కూడా చెప్పారు. ప్రధానంగా అప్డేట్ చూసుకుంటే మాత్రం విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరత్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ రోజు రేపు ఉరుములు మెరుపులతో మరియు ఎదురుగాలతో కూడినటువంటి తేలికపాటు నుండి పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్ర అధికారులు తెలపడం జరిగింది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ప్రజెంట్ ఈ యొక్క థండర్స్టార్మ్ యాక్టివిటీ క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జగిత్యాల, పెద్దపల్లితో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో ఏదైతే పెద్దపల్లితో పాటుగా హైదరాబాద్, రంగారెడ్డి, జనగాం, మేడ్చల్ తో పాటుగా వికారాబాద్ ఈ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా రేపు జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, జనగాం, మేడ్చల్ ఈ ప్రాంతాల్లో కూడా రేపు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్ర అధికారులు చెప్పిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం చూసుకుంటే మాత్రం గత హాఫ్ అన్ అవర్ నుంచి కూడా హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అటు హైదరాబాద్ ప్రాంతంగా చూసుకుంటే మాత్రం అమీర్పేట్, సనత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడినటువంటి వర్షం పడుతుంది. దీంతో పాటుగా ఉప్పల్, మేడిపల్లిలో చిరుజలతో కూడినటువంటి వర్షం పడుతుంది మాత్రం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఈ యొక్క ఉత్తర దిక్కున ఏర్పడినటువంటి ఈ యొక్క క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో కూడా ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. రానున్నటువంటి 2-3 గంటల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరించారు. కవిత. రైట్ వంశీ, థ్యాంక్ యూ. రాష్ట్రంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తున్నాయి. అంబర్పేటలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, సనత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, సోమాజిగూడ, నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఖైరతాబాద్, నారాయణగూడ, సికింద్రాబాద్, ఉప్పల్, బోడుప్పల్, మల్లాపూర్, మేడిపల్లిలో వర్షం కురుస్తోంది. రేపు కూడా ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.